నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత్రే నమః. మనం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 2024 రెండవ పక్షం అయినటువంటి జనవరి 16 నుండి జనవరి 31 వరకు గోచార రీత్యా గ్రహ సంచారంలో ఉండడం వల్ల ఒక్కొక్క రాశి వారికి వారి యొక్క ఉద్యోగ వ్యాపార వివిధ రంగాల్లో, అంటే సినీ రంగం అవ్వచ్చు, రాజకీయ రంగం అవ్వచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉన్న వారికి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వారి యొక్క ప్రయాణ వ్యవహారాలన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని గోచార రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గోచార గమనం ఎలా ఉంది అని చూస్తే, మేషరాశిలో గురువు, కన్యారాశిలో కేతువు, తదుపరి వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సులో శుక్రుడు కుజుడు, రవి మకరంలో, కుంభంలో శని. ఈ గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఏళ్ళనాటి శని ప్రభావం చూపిస్తున్నటువంటి సమయంలో ఇది కొద్దిగా ఇబ్బందిని అనుభవిస్తున్నటువంటి సమయమే. మరి ఇలాంటి సమయంలో రాశిలో శనిగ్రహం ఉంది, కానీ అది ఆ రాశికి రాశ్యాధిపతి కాబట్టి అంతగా నష్టం చేయడం అనేటువంటిది ఉండదు. కానీ ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. ఏ రకమైన ఇబ్బంది అంటే, మన ఆలోచన విధానము ఏదో ఊహాలోకంలో ఉండి ఏదో చేద్దాము అనేటువంటి విషయంలో ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఇబ్బంది కలిగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తండ్రి గారికి కూడా కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం కుంభరాశి వారికి కనిపిస్తుంది. వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టం అనేటువంటిది, ఏళ్ళనాటి శని యొక్క ఆ శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమై కొంతకాలం అయినప్పటికీ కూడా ఇంకా కష్టాన్ని పూర్తిగా అది జీర్ణం చేసుకునేటువంటి వ్యవస్థ ఉండదు. కాబట్టి ఈ కష్టం, ఆర్థిక స్థితిలో ఉండేటువంటి ఈ కష్టం మనకు కష్టంగానే కనిపిస్తుంది. అలాగే అష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు మూలంగా కూడా కొద్దిగా అంటే ఏదైనా సరే అది ఆయుష్ స్థానం అంటారు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు, కానీ పూర్తిగా మన దైవతా చింతన ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక వైరాగ్య భావం కూడా అందులో తెలియకుండా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, నేను ఏది చేసినా ఇలాగే ఉంటుందేమో, ఇట్లాగే ఉంటుందేమో అని భావన. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం వదిలేసి మనం చేయాలనుకున్న పనిలో శ్రద్ధతో, భక్తితో కనుక చేస్తే మీరు అనుకున్నటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు, కొంచెం అంటే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా అంత ఇబ్బంది పడకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఇది మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు. ఏది కూడా ఊహల్లోకంలో బతకకుండా నిజ స్థితిని కనుక గుర్తించి ఎరిగి ముందుకు అడుగు వేస్తే మంచిది అవుతుంది అని చెప్పొచ్చు. మనకు ఇబ్బందులు అనేది ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దాన్ని తట్టుకొని గట్టిగా నిలబడడం కోసం తప్పకుండా గ్రహ అనుకూలత, దేవత అనుకూలత అన్నది తప్పనిసరిగా కావాల్సినటువంటి విషయం. కాబట్టి మనం కుంభరాశి వారు తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన అన్నటువంటిది చేయాలి. మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి యొక్క ఆరాధన చేయడం, దానితో పాటు మరి నవగ్రహ మండపానికి వెళ్ళడం, ఈ రాహు కేతులకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చేయవలసినటువంటి, అంటే మనం నవగ్రహ మండపంలో రాహుకేతువుల యొక్క స్తోత్రాలు కానీ, ఉలువలు మినువులు దానం ఇవ్వడం కానీ ఇలాంటివి చేసినట్టయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే, గోచార రీత్యా అంటే జన్మజాతకంలో మనకున్నటువంటి గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు, లేదా
ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం. గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే కేవలం 30-40% వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది. మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు 100% కనిపిస్తుంది. లేదంటే 30-40 మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి. మరి 30-40 ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ, లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి, లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ, రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి. ఏది ఏమైనా మనం ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అందరం ఆనందంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.